హలో చిచ్చర్ పిడుగులు, వెల్కమ్ టు దేవన్ స్టోరీ బుక్స్. ఈరోజు మనందరికి ఎంత ఇష్టమైన రెక్కలేను స్టోరీ గురించి చదువుకుందామా. మరి అనగనగా ఒక రాజు, ఆ రాజుకు పెద్ద తోట. ఆ తోట కాపలాదారుడు ఎవరు? సూరయ్య. అతని భార్య నరసమ్మ. వారి తోటలోనే నివసించేవారు. ఒకరోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతున్నాడు. ఒకవైపున చెట్లన్నీ మేసి ఉండటం గమనించాడు. ఇది రాజుగారికి తెలిస్తే శిక్ష తప్పదేమోనని భయపడ్డాడు. తోటంతా తిరిగాడు. కంచంతా బాగానే ఉంది, మరి జంతువులు లోపలికి ఎలా వచ్చాయి అని సూర్యకి అర్థం కాలేదు. ఆ రోజు నుండి ప్రతి రాత్రి సూర్య మాట వేసి కాపలా కాశాడు. పున్నమి రాత్రి వచ్చింది. వెన్నెల పిండారి పోసినట్లుంది. సూరయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇంట్లో ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుండి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది. ఒక అందమైన రెక్కల ఏనుగు మిలమిలా మెరుస్తున్నది. సూరయ్య ఆశ్చర్యానికి అంతే లేదు. ఆ ఏనుగు తోటంతా తిరిగి తనకిష్టమైన ఆకులన్నీ మేసింది. సూరయ్య ఏనుగుని నెమ్మదిగా వెంటాడాడు. ఉదయం కావస్తుంది. ఏనుగు ఒక్కసారిగా గీంకరించి పైకెగిరింది. సూరయ్య గబుక్కున దాని తోకను పట్టుకున్నాడు. ఆకాశంలో పయనమించాడు. వింతలోకం చేరాడు. అక్కడ ఎటు చూసినా రత్నరాశులే. భవనాలన్నీ బంగారమయ్యాం. జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి. పక్షులు మాట్లాడుతున్నాయి. పాములు తొక్కలపై లేచి పడగలు విప్పి నాట్యం చేస్తున్నాయి. ఆహా, ఎన్ని వింతలు, ఎన్ని మాయలు! ఇంక సూరయ్య కోరిందే తడుగా అన్నీ ప్రత్యక్షమయ్యాయి. తనకు కావాల్సినవన్నీ మూట కట్టుకున్నాడు. మళ్ళీ పున్నమి రోజు వచ్చింది. ఏనుగు తోక పట్టుకొని భూలోకం చేరాడు. తనకు చూసిన ఈ వింతలన్నీ సూరయ్య ఊరంతా చెప్పాడు. వింత వస్తువులన్నీ చూపాడు. కొంతమంది ఇతని మాటలు నమ్మలేదు. వారందరినీ వింతలోకం తీసుకుపోతానని పున్నమి రోజు రాత్రి వారందరినీ తోటకు రమ్మన్నాడు. పున్నమి రోజు రానే వచ్చింది. అందరు చూస్తుండగా రెక్కల ఏనుగు తోటలో దిగింది. తనకు కావలసిన మేత మేసింది. ఉదయం కాబోతుంది కదా, గీంకరించి పైకి ఎగిరింది. సూరయ్య దాని తోకను పట్టుకున్నాడు. అతని కాలుని నరసింహ, ఆమె కాలు మరొకరు. ఇలా అందరూ వేలాడుతూ ఆకాశంలో పయనమించారు. చివర్లో మల్లమ్మ వేలాడుతుంది. ఆమెకు సందేహం వచ్చింది. ఓపిక పట్టలేకపోయింది. వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి అని పైవారిని అడిగింది. వారు తమ పైవారిని అడిగారు. చివరికి ఆ ప్రశ్న సూరయ్యకి చేరింది. సూరయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు. గుమ్మడికాయలు ఇంత పెద్దవిగా ఉంటాయని చూపబోయి చేతులు చాచాడు. అంతే. ఏం జరిగిందో మీరే ఊహించి చెప్పండి. మరి బాయ్ పిల్లలు.